అట్లాగే వాళ్ళ జోద క్రీడలాడేటువంటి ముఠాల్లో ఉన్నాయి. మీరు కనుక చూడండి, ఒకప్పుడు సంక్రాంతి అంటే ఒక సాంప్రదాయాలు, ముగ్గులు వేసుకోవటం, హరిదాసులు రావటం, గంగిరెద్దులు రావటం, పాటలు పాడటం, ఉల్లాసంగా ముగ్గులు పోటీలు పెట్టుకోవటం, పండక్కి పిల్లలందరూ రావటం, పంటలు రావటం, సంతోషంగా ఒక వాతావరణం ఉండేది పల్లెల్లో. ఈరోజు కల్చర్ మొత్తం మార్చేసాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు జోద ముఠా ఏదైతే ఉందో వాళ్ళకి ఆటలు కూడా మార్చేటువంటి పరిస్థితి ఉంది. క్యాసినో లేకపోతే పత్తి గేము, రకరకాల గేమ్స్, వాటి పేర్లు కూడా మనకు తెలియవు. రకరకాల తీర్మార్లు, క్యాసినోలు, లేకపోతే ఆడపిల్లలతోటి పేకలేయించడం, ఆడపిల్లలతోటి మందు దాయించడం, ఆడపిల్లలతోటి మందులు పోయించడం, క్యాబరే డాన్స్ వేయించడం, ఏదో అందర్బహారంట, తీన్ పత్తి, మ్యారేజ్ బక్రాత్, క్యాబరే డాన్సు, ఇవి ఒకప్పటి సాంప్రదాయాలకి, ఒకప్పటి విలువలకి, ఒకప్పటి వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఈరోజు వీటిని ఆడిస్తూ ఉన్నాడు. ఇవి పోయిన సంవత్సరం ఏదైతే కొడాలి నాని క్యాసినో ఆడిచ్చాడో, గోవా నుంచి ఆడపిల్లల్ని దించి అక్కడ తాగబోపించాడో, అశ్లీలమైనటువంటి దృశ్యాలు ప్రదర్శింపజేశాడో, వాటి ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలు ఆ రోజు కొడాలి నాని మరి ఆదాయం పొందినటువంటి పరిస్థితి. ఇది సరైంది కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సాంప్రదాయాలు సరైనది కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈ సాంప్రదాయాలు సరైనవి కాదని చెప్పేసి మేము మొత్తుకున్నా, సాక్ష్యాధారాలు చూపించినా కూడా మా మీద కేసులు పెట్టారు తప్ప ఇది సరైనది కాదని వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, అట్లా ఆడటం తప్పని చెప్పటం కానీ ఏమీ చేయలేదు. ఇంకా ఏం మాట్లాడతాడంటే కొత్త కల్చర్ తీసుకొస్తే తప్పేంది, సంక్రాంతి అంటే సంబరాలు చేసుకోవటమేనా, లేకపోతే సింధులేయటమేనా, కోడి పందాలు ఆడటమేనా, అది కాదు, క్యాబరే ఆడాలి, తీర్పత్తి ఆడాలి, ఇంకోటి ఆడాలని చెప్పేసి, క్యాబరే డాన్స్ ఆడాలని చెప్పేసి నిర్మోహమాటంగా సిగ్గు లజ్జ విడిచి కేసీఆర్ లాంటి వాళ్ళు ఆడుతూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ లాంటి వాళ్ళు ఆడుతూ ఉన్నారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టారు. ఈ సంవత్సరం కూడా ఇందాక చూస్తే ఒక ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి ప్రముఖ యాంకర్ కొడాలి నాని ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని బండెక్కి ఆ కేసులో ఆటల వాటిని పరిశీలించడానికో లేకపోతే వాటినన్నింటినీ సక్రంగా నడపడానికి వెళ్తూ ఉన్నటువంటి చూస్తూ ఉంటే ఎంతో బాధ వేస్తూ ఉంది. గతంలో మేము చెప్పాం, జగన్మోహన్ రెడ్డి వాటిని అడ్డుకట్టేయలేకపోయాడు, మా మీద కేసులు పెట్టించాడు, కొడాలి నానిని ప్రోత్సహించాడు. మళ్ళా ఇప్పుడు కూడా చెబుతా ఉన్నాం, అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ సాంప్రదాయం మంచిది కాదు, ఈ కల్చర్ మంచిది కాదు. దీనివల్ల కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, అందరూ జీవితాల్లో చీకటి వస్తూ ఉంది, చాలామంది బతుకులు రోడ్డు మీద పడతా ఉన్నాయని చెప్పేసి చెబుతున్నా కూడా ఈరోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మేము ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి పండగ రేపటి నుంచే స్టార్ట్ అవుతా ఉంది. నీకు ఏమాత్రం ఈ ప్రజల మీద గౌరవం ఉన్నా, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాను, నేను ఒక ముఖ్యమంత్రి అనే భావన నీకున్నా, కనీసం పండగ కానుకలన్నా ఇవ్వు, ప్రజలు ఒక పూటన్నా సంతోషంగా ఉండేటట్టు చూడు. కనీసం అది చేత కాకపోతే క్యాసినో అన్నా ఆపుదల చేయి, ఆ కుటుంబాలన్నా కొంత రోడ్డు మీద పడకుండా ఉంటాయి, ఒక సంస్కృతి మనకి రాకుండా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజమైనటువంటి సంక్రాంతిని జరుపుకోవటానికి ఇంకా కొద్ది కాలం వేచి చూడాలి. తెలుగుదేశం పార్టీ త్వరలోనే అధికారంలోకి రాబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ ధరల నియంత్రణ విషయంలో కూడా చాలా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. రైతుల ముఖాల్లో ఆనందం నింపటానికి చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. పంట పొలాలు పచ్చని చేలుగా మారి అవి బ్రహ్మాండంగా పంటనిచ్చేటట్టు చేసేటువంటి అవకాశం ఉంది.
రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా చేయటానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదే విధంగా కష్టపడి ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశం ఉంది. నిజమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి సంక్రాంతి రాబోయే కాలంలోనే వస్తుందని, ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ జోదగాళ్ళకి, ఈ క్యాసినో ఆడించేటువంటి వాళ్ళకి బ్రేక్ వేయాలని సందర్భంగా మేము ఆయనకి తెలియజేస్తాం.